అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. 25వ కీర్తన 9వ వచనం. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన పక్షమున ఆయన పనిచేయును. దేవుని చిత్తముతో కూడిన జ్ఞానమును, బలమైన సజీవమైన విశ్వాసమును మనకు అనుగ్రహించును. నేను టోక్యోలో ఉన్నప్పుడు అక్కడి నుండి ఫిలిప్పైన్ ద్వీపములకు వెళ్ళవలసి సిద్ధపడుచుంటిని. కానీ ఇంకా వీసా రావలసి ఉంది. కావున నేను ఉత్తర జపాన్లోని ఒక ప్రదేశంలో కూడా వెళ్ళవలని సిద్ధపడుచున్నందున ఆ సమయంలో అక్కడకు వెళ్ళుట ఎంతో కష్టతరమైంది. కనుక ఉత్తర జపాన్ వెళ్ళుట మానివేయవలన, లేదా ఫిలిప్పైన్ ద్వీపంలోకి వెళ్ళుటకు వీసా ప్రయత్నం మానివేయవలన అని ఆలోచించుకొనుచు ప్రార్థించగా, దేవుడు నన్ను ఉత్తర జపాన్కు వెళ్ళమని, వీసా కూడా వచ్చునని ఎంతో స్పష్టంగా నాతో చెప్పి ఉన్నాడు. ఆ సమయంలో మెట్ల క్రిందికి వెళ్ళుము అను స్వరం వింటిని. క్రిందికి వెళ్ళుటకు నాకు సరైన కారణం లేకపోయినప్పటికీ నేను ఆ స్వరమునకు లోబడి క్రిందకు వెళ్ళి ఒక మూల ఉంటిని. అక్కడ ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్ళుటకు సామాన్లు సర్దుకొనట చూస్తిని. అతని దగ్గరకు వెళ్ళి, వీసా కొరకు మీ దగ్గర దరఖాస్తు ఏమైనా ఉందా అని అతన్ని అడిగితిని. అతడు నాకు ఒక దరఖాస్తు ఇచ్చను. ఆ తర్వాత వీసా పొందగల ఆఫీసుకు నన్ను తీసుకుని వెళ్ళగలడేమో అని అతను అడగగా, సంతోషంగా తీసుకుని వెళ్ళగలను అని చెప్పాను. ఆ సమయంలో ఆ స్వరమునకు లోబడి నేను క్రిందకు వెళ్ళని ఎడల దానిని నేను పొందలేకపోయేది వాడను. నేను వీసా ఆఫీసుకు ట్యాక్సీలో వెళితిని. కానీ ట్యాక్సీకి చెల్లించుటకు నా దగ్గర జపాన్ ద్రవ్యం లేదు. నేను అమెరికా ద్రవ్యంను మాత్రమే కలిగి ఉంటిని. కానీ ఆ దినమున దేవుడు నన్ను ఆ వీసా ఆఫీసుకు వెళ్ళమని చెప్పి ఉన్నాడని ఎరిగి ఉండటం వలన నా విశ్వాసము నాకు ధైర్యమును ఇచ్చింది. నేను ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళగా, అతనిది కూడా అదే దారి గనక తనను కూడా మీ ట్యాక్సీలో తీసుకుని వెళ్ళగలరా అని నన్ను అడిగాను. వెంటనే నేను ఒప్పుకొంటిని. ట్యాక్సీలో దేవుని గూర్చి నేను అతనితో మాట్లాడి నా సాక్ష్యం పంచుకుంటుని. మేము ట్యాక్సీ దిగినప్పుడు ట్యాక్సీకి తానే బలవంతంగా డబ్బు చెల్లించను. ఈ రీతిగా దేవుడు నా అవసరములన్నింటినీ తీర్చుటకు పూనుకొనెను. ఆయన సన్నిధిలో నీవు దేవుని కొరకు వేచి ఉన్నేలా ఆయనే నిన్ను తన పరిపూర్ణ మార్గములో నడిపించును. ప్రైజ్ ది లార్డ్.